అన్న మీ పేరు, మీ నియోజకవర్గం? నా పేరు పోకల గంగాధరరావు, మాది గుడివాడ నియోజకవర్గం. అన్నప్పుడు వెనిగళ్ల రాము గారు నిలబడుతున్నారన్న గుడివాడలో. పాతగా 3 సార్లు నుంచి కొడాలి నాని గారు ఉన్నారన్న. ఎవరు వస్తే ఈసారి గుడివాడ అభివృద్ధి చేస్తారనుకున్నారు? మాకైతే రాము గారు వస్తే బాగుంటుంది. అనంతకాలంలోనే ఆయన ఇక్కడికి నియోజకవర్గానికి వచ్చిన కాడ నుంచి అనేకమైన పథకాలు లేని వాళ్ళకి మంచి కానీ చెడు కానీ వాటర్ ప్లాంట్లు కానీ అవి కానీ ఇవి కానీ రాము గారే చేశారు. 3 సంవత్సరం ఇప్పటికి గత 3 సంవత్సరాల టైంలో నాని గారు చేశారు. కానీ అభిప్రాయాలు గెలుతున్న వరకే, ఆయన గెలిచేంత వరకు ఇక్కడికి వచ్చిన ఇది లేదు. ఈసారి నాని గారికి ఎగిపోవడం గల కారణం ఏంటి? అసలు ఆయన గెలిచాక జనం ముఖం చూస్తలే. మెయిన్ సంక్షేమ పథకాలు ఏదో ఇస్తున్నారని బటన్ నొక్కుతున్నారు కానీ అవి ఉపయోగపడేవి కాదు. తర్వాత ఏరే రూపేణా వాటిని ఎట్ట వసూలు చేయాలో అటు చేస్తున్నారు. గవర్నమెంట్ మీద ఈ రోడ్లు అవి బాగా అధ్వానంగా ఉన్నాయి. డెవలప్మెంట్ లేదు. రాజధాని చూస్తే 3 రాజధానులని దాన్ని 36 చేశాడు. అది అట్లా నాశనం అయిపోయింది. దాన్ని పట్టించుకున్న ఇది లేదు. దాని మీద కొంచెం జనంలో కొంచెం వ్యతిరేకత ఉంది. ఫైనల్గా రాష్ట్రం మొత్తం మీద జగన్ వస్తే బాగుంటుంది అంటారా, చంద్రబాబు వస్తే బాగుంటుంది అంటారా? నాకైతే చంద్రబాబు నాయుడు గారు వస్తేనే బాగుంటుంది. ఉద్యోగస్తులు ఇప్పుడు నిరుద్యోగ సమస్య బాగా ఉంది. అది నిరుద్యోగ సమస్య పోవాలంటే ఏదైనా విదేశాల నుంచి మనకి కంపెనీలు వచ్చి ఇక్కడ ఏదన్నా ఇది చేయాలన్నా చంద్రబాబు నాయుడు గారు అయితేనే అవుద్ది. మిగతా ఈయన ఈ 5 సంవత్సరాల్లో వచ్చిన కంపెనీలే కియా కానీ ఇవన్నీ ఎక్కడ అమర్రాజ్య కానీ ఇవన్నీ ఎటు సర్దుకున్నాయి ఆంధ్ర నుంచి. అదే టైప్లో మళ్ళీ కనుక వస్తే ఆంధ్ర అడుక్కు తింటాం తప్ప ఇంకోట్లేదు. అంటే మేము సంక్షేమ పథకాలు ఇస్తాం కాబట్టి అందరూ బాగున్నారు అంటున్నారు. సంక్షేమ పథకాలు ఇస్తున్నామంటే ఇస్తున్నారు. అంతకుముందు ఆయన ఇచ్చాడు, ఆయన ఇచ్చినా ఓడిపోయాడు. సంక్షేమ పథకాలు తీసుకుంటాను, నువ్వు ఇస్తున్నావు కాబట్టి నేను తీసుకుంటున్నా. బలవంతంగా ఇదే ఉంది. ఇప్పుడు సంక్షేమ పథకాల వద్ద అభివృద్ధి ఆగిపోతుంది అంటున్నారు చాలామంది. ఎంతవరకు నిజం? అది 100% కరెక్ట్. సంక్షేమ పథకాలు అంటే బాగా వృద్ధులకి, బాగా ముసలోళ్ళకి ఇవ్వు, పని చేసుకెళ్ళిన వాళ్ళకి, 45 సంవత్సరాల వాళ్ళకి వయసు ఉన్న వాళ్ళకి 15,000 ఎందుకు? అది అనవసరమైన ఇదే కదా. అయితే విద్య వైద్యం ముందు మెయిన్ కావాలి. ఇప్పుడు సంక్షేమ పథకాలు అభివృద్ధి 2 డెవలప్మెంట్ బేరీజ్ చేసుకుని చేస్తే అప్పుడు ఏ గవర్నమెంట్కైనా ఇంకా ఎక్కువ కాలం రూల్ చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఈయన ఓన్లీ సంక్షేమ పథకాల మీదే బేస్ అయ్యి ఉన్నారు. అభివృద్ధి అనేది లేదు. ఈ 2 కనుక బేరీజ్ చేసుకుని కొంత శాంతం సంక్షేమ పథకాలు ఆపేయమని అనం, కానీ డెవలప్మెంట్ ఉండాలి. ఇప్పుడు మనం డెవలప్మెంట్ లేకోకుండా మనం ఎక్కడికి ఊరు వెళ్తున్నాం, ఇప్పుడు నీళ్ళు వేసుకున్న గర్భిణీ స్త్రీలు వెళ్ళాల్సి వస్తుంది. రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. అసలు బైక్ మీద బండి మీద ఎటు వెళ్ళినా రోడ్లు ఎటు చూసినా బాగా. అవి కూడా చేస్తే ఆయన ఇంకా 15 ఏళ్ళు సీఎంగా ఉండేవాళ్ళు. అభివృద్ధి సంక్షేమం 2 బేరీజ్ చేసుకుని చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఉండరు. ఇక ఫైనల్గా ఈసారి ఎవరు వస్తే బాగుంటుందంట రాష్ట్రం? నాకైతే రాష్ట్రంలో మొత్తం సీఎంగా చంద్రబాబు నాయుడు గారు, ఈ గుడివాడ నియోజకవర్గం రాము గారు గెలిస్తే సాటిస్ఫాక్షన్గా ఉంటుంది రాష్ట్రానికి కానీ గుడివాడ నియోజకవర్గానికి కానీ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ ఆంధ్ర.